నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు, బడ్జెట్ సమావేశాల నుంచి రిలీఫ్. కొనెదెల నాగబాబుకు మండలి ఛాన్స్, అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన పవన్. కాకినాడ జిల్లాలో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు ప్రారంభించిన కలెక్టర్ షాన్మోహన్. జగ్గంపేటలో 30 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత, సరుకు స్వాధీనం, స్మగ్లర్ల అరెస్ట్. బడ్జెట్ సమావేశాల్లో బిజీగా ఉన్న శాసనసభ్యులు ఆటపాటలతో అదరగొడతారా? అసెంబ్లీ సమావేశాల నుంచి ప్రజాప్రతినిధులకు కాస్త రిలీఫ్ ఇవ్వడంతో ఔత్సాహిక ప్రజాప్రతినిధులు ఆటపాటల్లో తమ సృజనాత్మకతను చాటి చెప్పుకునే ఛాన్స్ ఇచ్చారు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. మేల్ అండ్ ఫీమేల్ 2 విభాగాల్లో వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. పోటీల ముగింపు అనంతరం జరిగే బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేస్తారు. రాజకీయ నాయకులు కూడా అప్పుడు రిలీఫ్ ఉండాలని నా ఉద్దేశం. అంతే కదండి. 24 అవర్స్ జాబ్ అంటే మనదే. కొంతమందికి 6 అవర్స్ 8 అవర్స్ ఉంటుంది, మనకు 24 అవర్స్ జాబ్. కొంచెం రిలీఫ్ ఉండాలా అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని అడిగి చిన్న కార్యక్రమం పెట్టాను. రేపు 18 తారీఖు 19, 20 ఈ 3 రోజులు క్రీడా కార్యక్రమాలు పెట్టాం. దీంట్లో ఎమ్మెల్యేలు అందరూ మహిళలు కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. సరదాగా 3 రోజులు పురుషులకి క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ. మహిళలకి బ్యాడ్మింటన్, త్రోబాల్, టెన్నికాయ్, టగ్ ఆఫ్ వార్, 100 మీటర్స్ పరుగు పందాలు మరియు క్రికెట్ కూడా ఉంది ఇంట్రెస్ట్ని బట్టి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టామమ్మా, ఓన్లీ స్పోర్ట్సే కాదు, అన్నీ పురుషులకి మహిళలు కూడా పెట్టాం. పాటలు పాడడం, నాటకాలు, స్కిట్లు, చిన్న స్కిట్స్ ఉంటాయి కదా, స్కిట్స్ కానీ సోలో పెర్ఫార్మెన్స్ మరియు నృత్యం. దీనిపైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చీఫ్ విప్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీ పేర్లు ఇస్తే కమిటీ పీపుల్ అన్నీ మాట్లాడాము. కమిటీ మీకు పేరు నేమ్స్ ఇస్తే మనకు 18, 19, 20వ తారీఖు నైట్కి ముఖ్యమంత్రి కానీ 21st నైట్ కానీ ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి అక్కడే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కానీ అన్నీ చేయాలని చెప్పి ఒక నిర్ణయంకి వచ్చాం. కాబట్టి సరదాగా 3 days మళ్ళీ రిలాక్స్ అవుదాం. మళ్ళీ అసెంబ్లీ అయిన తర్వాత మన బాధలు మనకు ఉంటాయి. అంచేత మన 3 రోజులు సరదాగా రిలాక్స్ అవ్వాలి. దీంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరదాగా అందరూ కూడా రామకృష్ణ గారు మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, ఏదో మీ ఇష్టం ఒక ఐటెం మేముంటాం. 18th, 19th, 20th 3 days. అది కూడా మాట్లాడాను సార్. క్రికెట్ స్పీకర్, సీఎం కాకుండా హైకోర్టు జడ్జెస్ని కూడా ఇన్వైట్ చేయాలన్న ఆలోచన ఉంది. సార్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళు కూడా టీం చేసుకుంటే ఓకే. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనెదెల నాగబాబు శాసన మండలి గడపెక్కబోతున్నారు. ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయనున్న ఖాళీ స్థానాల్లో ఒకటి జనసేన ఖాతాలో పడిపోతుంది. అన్ని స్థానాలను కూటమి అభ్యర్థులే కైవసం చేసుకోబోతున్నారు. జనసేనకు కేటాయించిన ఒక స్థానంలో పార్టీ అభ్యర్థిగా కొనెదెల నాగబాబు పేరు ఖరారు చేసింది. నాగబాబు అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థిగా నాగబాబు చేత నామినేషన్లు వేయించే లాంఛనాలు పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వర్తమానం పంపారు. జనం చేత జనమే నిర్మించిన సేన జనం తోడు అనడానికి జనసేన, జనసేన, జనం జనసేన, జనసేన.
ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట నిజం. అయినా మేనిఫెస్టో హామీల అమల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అర్హత కలిగిన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపచేస్తామని, ఏడాదికి ఒక్కొక్క రైతుకు 20 ఆర్థిక చేయూత అందిస్తామని మంత్రి అచ్చెన్న తెలిపారు. అన్నదాత సుఖీభవ, మీరు ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒక మాట. మేము ఎన్నికల ముందు ఏ మాట చెప్పాము, మేనిఫెస్టోలో ఏది చెప్పాము అదే అమలు చేస్తున్నాం అధ్యక్ష. మీలాగా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం 12,500 ఇస్తామని ఊరు వాడా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 7,000 ఇస్తే మీరు దానికి కొంత కలిపి 12,000 ఇచ్చారు. మేము మేనిఫెస్టోలో ఎన్నికల ముందు రేపు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ డబ్బుతో సహా 20,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. ఎన్నికల ప్రచారంలో చెప్పాం. మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, మొత్తమే మేము 20,000 ఇస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అది కూడా ఈ రోజు సభ్యుల సంఖ్య అడుగుతున్నారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెబ్ ల్యాండ్ ఉందో, వెబ్ ల్యాండ్ లో ఎవరి పేర్లు ఉంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది. అది మనకి 43 లక్షల మందికి అందుతుంది. ఇంకా మన దగ్గర అర్హత కలిగినటువంటి రైతులు ఇంకా 9-10 లక్షల మంది ఉన్నారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 43 లక్షలు, మన దగ్గర ఉన్నటువంటి 9 లక్షలు, ఇంకా గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులకి ఫీడ్బ్యాక్ ఇచ్చి తెప్పించుకొని అర్హత కలిగిన ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తాం. గంజాయి స్మగ్లర్లపై కాకినాడ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఏజెన్సీ నుంచి తమిళనాడుకు గంజాయి అక్రమ రవాణా నేపథ్యంలో పోలీసుల యంత్రాంగం ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోంది. అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో వైఆర్కే శ్రీనివాస్ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పాల్గొని వివరాలు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తూ ఉండగా ఈ నెల 4వ తేదీన జగ్గంపేట జగనన్న కాలనీలో ఓ ఇంటిలో 492 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని దాంతోపాటు 8 మంది ముద్దాయిలను, 7 సెల్ ఫోన్లు, 1 కారు, మోటార్ సైకిల్ను, 2,78,000 నగదును స్వాధీనపరుచుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 30,50,000 ఉంటుందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్, సిఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ డైరెక్షన్స్ బట్టి గాంజా మీద ఎన్ఫోర్స్మెంట్ పెంచడానికి రకరకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీస్. దానిలో భాగంగా కాకినాడ డిస్ట్రిక్ట్లో రకరకాల రూట్స్ అబ్జర్వ్ చేసి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో కొంత అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ పెట్టి జగ్గంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 492 కేజీలు గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఒక మహీంద్రా టీయూవీ వెహికల్, ఒక మోటార్ సైకిల్, 2,78,000 రూపాయల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో 8 మంది ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. కాకినాడ డిస్ట్రిక్ట్కి చెందిన 1 ముద్దాయి, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్కి చెందిన 3 ముద్దాయిలు, కర్ణాటకకు చెందిన 2, అట్లనే తమిళనాడుకు చెందిన 2 ముద్దాయిలు అరెస్ట్ అవడం జరిగింది. ఇందులో ఇంతమంది ముద్దాయిలు ఎందుకని వచ్చారంటే ట్రాన్స్పోర్ట్ చేసే ఒకతను, రిసీవర్లు కొంతమంది ఉన్నారు, ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేసే అతనికి అమ్మారో వాళ్ళు ఉన్నారు. సో దీనిలో పూర్తిగా లింక్ అంతా ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి జగ్గంపేట పోలీస్ అండ్ పెద్దపురం సబ్ డివిజన్ పోలీస్ ఇన్వెస్టిగేటెడ్ ద కేస్ ఫైల్ అందరినీ పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరినీ ఫర్దర్గా ప్రాసిక్యూట్ చేసి అందరికీ ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాం. అట్లనే రీసెంట్గా డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ప్రతి గాంజా కేసులో కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టాలని. సో ఈ కేసులో అదంతా కంప్లీట్ చేసి we will ensure that proper prosecution is done in this case. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలో మహిళా ఉద్యోగులకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. కాకినాడ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో ఈ పోటీలను ఇవాళ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రారంభించారు. ఈ 3 రోజుల పోటీల్లో పాల్గొనే మహిళలకు సెలవు ప్రకటించారు. వందల సంఖ్యలో మహిళా ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో ఈ క్రీడా పోటీలకు హాజరయ్యారు. ఎన్జీఓ అసోసియేషన్ ప్రతినిధులు రామ్మోహన్ రావు, సుజాత తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రామ్మోహన్ రావు, కాకినాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ప్రసంగించారు. అంటే ఇలాంటి ఫంక్షన్ ఒకటి ఉందంటే అలాంటి ట్రెడిషన్ అతి కొత్త జిల్లాలో కొద్ది జిల్లాల్లో మంది ఒకటి యాక్చువల్లీ. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు నో. నేను ఐ వాజ్ సర్ప్రైజ్ అదర్ జిల్లాల్లో అలాంటి హ్యాబిట్ ఉండడం కానీ, ఇలా ఒక 2 days లీవ్ ఇవ్వటం కానీ, ఆర్ అదర్వైజ్ అంటే నేను స్టార్ట్ చేసింది కాదు, ఎవరో ఇస్తున్నారు. సో ఐ థాట్ ఇట్స్ ఎ గుడ్ సైన్. సో ఐ ఫెల్ట్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్
రామన్ రావు గారిని, సుజాత గారిని ఫర్ అప్రోచింగ్. అండ్ దెన్ నాకు చెప్పడం కూడా ఎలా చెప్పారంటే ఇట్లా ముందు ఇచ్చారు, ఇస్తే బాగుంటుందని ఒక మాట చెప్పారు. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. సో దెన్ ఐ నో లాట్ ఆఫ్ అస్ మనకు చాలా రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో కొన్ని ఎక్కువ వర్క్ కానీ తర్వాత రెగ్యులర్ రివ్యూస్ కానీ ఎక్కువ అయింది. సో ఈ 2 days ఫర్గెట్ ఎవ్రీథింగ్, చూసుకునేది ఏదో 9వ తేదీ చూసుకోవచ్చు మళ్ళీ. సో ఈ 2 రోజులు మర్చిపోయి ప్లీజ్ హ్యావ్ ఫన్ అండ్ మేడం చెప్పినట్లు స్టే హెల్తీ. అండ్ ఐ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ వేర్ మై మదర్ ఈజ్ వర్కింగ్. సో షీ వర్క్స్ యాజ్ ఎ టీచర్. సో నాకు తెలుసు అది ఎలా ఉంటుంది, హౌ మదర్ కెన్ మేనేజ్ ఫ్యామిలీ ప్లస్ అది. సో ఐ కంప్లీట్లీ అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందో ఒక ఫ్యామిలీలో. ఐ వాంట్ టు సే దిస్ ఎందుకంటే బికాస్ there's a very stark difference ఒక వర్కింగ్ ఉమెన్ ఉన్న ఫ్యామిలీకి, వర్కింగ్ ఉమెన్ లేని ఫ్యామిలీకి, హౌ ఎస్పెషలీ సన్. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య కారకులు మనకి 2 రోజులు స్పెషల్ క్యాజువల్ ఇచ్చి అదేవిధంగా ఆ ఆర్డర్స్ని అన్ని హెచ్ఓడిసికి పంపిన మనకి ముఖ్య ఈ ఫంక్షన్కి హీరో లాంటి మన కలెక్టర్ గారు, మన సన్మోహన్ గారికి మీ కరతాళ ధ్వనులతో వారికి శుభాకాంక్షలు తెలియవలసిందిగా కోరుతూ, అదేవిధంగా ఉద్యోగులకి ఏ సమస్య వచ్చినా కూడా మన సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ సమస్య పరిష్కారాన్ని ఎంత చక్కగా ఆయన పరిష్కరించడం, అదేవిధంగా మనం ఉద్యోగులు ఎవరైనా నష్టపోయినా వారి పిల్లలకి కూడా కాంపన్సేట్ గ్రౌండ్లో ఉద్యోగాలు ఈయన వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి నిజంగా ఉద్యోగుల పక్షపాతి అయినటువంటి కలెక్టర్ గారికి మరొక్కసారి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సంవత్సరాల క్రితం మనం అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు మురళీధర్ రెడ్డి గారి టైంలో ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ కరోనా 2 years కరోనా వల్ల మనం స్పోర్ట్స్ మీట్ పెట్టుకోలేకపోయాం. లాస్ట్ టైం మనం సింపుల్గా మన ఎన్జిఓ హోమ్లో చేసుకున్నాం. అయితే ఈసారి ఇంత పెద్ద ఎత్తున జరగడానికి మనకు సహకరించిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఈ 2 days కూడా మీరు ఆఫీస్లో ఉన్నటువంటి మీ స్ట్రెస్లన్నీ కూడా పక్కన పెట్టి మీరు చిన్నతనానికి మళ్ళీ వెళ్ళిపోయి హ్యాపీగా స్పోర్ట్స్ 10 రకాల స్పోర్ట్స్ అన్నిట్లోనూ కూడా పార్టిసిపేట్ చేసి. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయ్యిందని తుని జగన్నాథగిరి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ హేమలత తెలిపారు. గురుకుల విద్యాలయాల్లో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 25వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని ఆమె వివరించారు. జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో చేరేందుకు 80 సీట్లు, 6, 7, 8 తరగతుల్లో మిగులు సీట్లకు మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థచే నడుపబడుతున్నటువంటి తుని జగన్నాథగిరి అందుగల గురుకుల పాఠశాల నందు 5వ తరగతి, 6, 7, 8 తరగతులలో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరబడుచున్నవి. 5వ తరగతిలో 80 సీట్లకు, 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు అర్హత గల అభ్యర్థులు aprs.apcfss.in ద్వారా అప్లై చేసుకోవాలని కోరుతున్నాము. మీరు మార్చి 31 లోపల అప్లికేషన్స్ ని పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25వ తారీఖు ఉంటుందని తెలియజేస్తున్నాం. అనకాపల్లి జీవీఎంసీ 7వ జోన్ పరిధిలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జీవీఎంసీ ఆవరణలో డంపింగ్ యార్డ్ ఏంటని, ఇలాంటి అనాలోచిత విధానాలతో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న జీవీఎంసీ అధికారులపై అనకాపల్లి పట్టణ ప్రజలు రుసరుసలాడుతున్నారు. ఉండటం దురదృష్టకరమన్నారు. ఈ పరిస్థితి దురదృష్టకరమన్నారు. ఇటువంటి తరుణంలో స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఎన్నికల సమయంలో ఈ ప్రాంతీయుల కోరిక మేరకు ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుండి తరలించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనువైన స్థల సేకరణ చేయడం జరుగుతోందన్నారు. ఈ తరుణంలో గత ప్రభుత్వ హయాంలో ఈ డంపింగ్ యార్డ్ స్థలంలో షెడ్ నిర్మాణం చేపట్టి చెత్తను పోగు చేసే విధంగా ఏర్పాటు చేశారని అన్నారు. అప్పటి నాయకులకు వత్తాసు పలుకుతూ వారికి అనుగుణంగా అధికారులు అనాలోచిత నిర్ణయాలతో ఇప్పుడు పెద్ద షెడ్ నిర్మాణానికి ఉపక్రమించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పిల్ల గొల్లబాబు, ఆళ్ల రామచంద్రరావు, దూలం గోపి, స్వర్ణ శ్రీను, మంగ ఈశ్వర్, విల్లూరి హరి, అప్పికొండ గణేష్, దాడి బుజ్జి, ఎల్లపు శ్రీను, బొడ్డేడ సంతోష,
సాలపు మధు, కొనతాల మాధవ్, బుద్ధ మనోహర్, కొనతాల సందీప్, కాండ్రేగుల ఉమా, ఎమ్మెల్వి ప్రసాద్, కర్రి రామకృష్ణ, సంతోష్, మద్దాల సుబ్రహ్మణ్యం, అక్కిరెడ్డి వాసు, పెంటకోట రాము, మారిశెట్టి శ్రీను, పెంటకోట గణేష్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి స్థానిక జీవీఎంసీ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి డంపింగ్ యార్డ్ కోసం మరి గత ఎన్నికల్లో అనకాపల్లి గౌరవ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు తరలించడం కోసం ప్రజల కోరిక మేరకు హామీ ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఉన్నటువంటి అధికారులు పాత వాసనలు ఇంకా పోకుండా మరి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు కనీసం స్థానిక శాసనసభ్యులకు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అక్కడ షెడ్లు నిర్మాణం చేసేందుకు మెటీరియల్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి కొనతాల రామకృష్ణ గారు ఒక పక్క దీన్ని తరలించడం కోసం ఏర్పాట్లు ఆయన చేస్తూ ఉంటే మరి వీళ్ళు ఇలా ప్రవర్తించడం బాలేదన్న విషయాన్ని కార్యకర్తలందరికీ కూడా తెలియజేసి తక్షణమే మీరు వెళ్ళి జీఎంసీ కార్యాలయంలో ఆ నిర్మాణాలను ఆపండి, రేపు ఉదయం ఉన్నతాధికారులకు కూడా ఈ విషయాన్ని మొత్తం సమాచారాన్ని తీసుకెళ్ళి తక్షణమే ఎట్టి పరిస్థితుల్లో ఆ షెడ్ల నిర్మాణం ఆగాలని చెప్పని కొనతాల రామకృష్ణ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు నాయకులందరూ కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, అధికారులందరూ కూడా ఇప్పటికైనా పాత వాసనలు పోగొట్టుకోండి. గతంలో ఇక్కడ చెత్త ఉండకూడదని చెప్పని ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఉద్యమాలు చేసిన నేపథ్యంలో సూర్యరశ్మి చెత్త మీద పడకుండా ఉంటే అక్కడ ఉండేటువంటి దుర్గంధం, వాసన, వ్యాధులు ఇంకా ఎక్కువ ప్రబలుతాయి. కనీస కామన్ సెన్స్ లేకుండా గత ప్రభుత్వంలో కేవలం కమిషన్ల కోసం, కాసుల కోసం తీసుకున్న నిర్ణయాలకి మళ్ళా కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మీరు వంత పాడొద్దని చాలా ఘంటాపదంగా గట్టిగా చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రజల మీ షెడ్లు కట్టిన తర్వాత ఇంకా చెత్త కుళ్ళిపోయి ఇంకా వాసన ఎక్కువ వచ్చి ప్రజలకు ఇంకా వ్యాధులు ఎక్కువ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి దీని మీద రామకృష్ణ గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇక్కడ నిర్మాణం చేయడానికి వీల్లేదన్న మాట చాలా గట్టిగా చెప్పమన్నారు. రేపు పొద్దున కూడా ఉన్నతాధికారులు కలుస్తాను. కూటమి నాయకులందరం కూడా ఎట్టి పరిస్థితులు ఇక్కడ షెడ్ నిర్మాణం మాత్రం జరగను అని చాలా బలంగా చెప్తా ఉన్నాం. రామకృష్ణ గారు అభివృద్ధి చేద్దామని చూస్తుంటే కొంతమంది అధికారులు దాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. రామకృష్ణ గారు అభివృద్ధిని చూడలేక కొంతమంది అధికారులు ప్రతిపక్షంతో తోడై ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది దుర్మార్గం చర్య. దీని మీద మేము కార్యకర్తలు కొనతాల రామకృష్ణ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం, వచ్చి నిర్మాణాన్ని ఆపడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని జరగనివ్వం. ఏదైతే కొనతాల రామకృష్ణ గారు గతంలో ఎన్నికలలో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మాట ఇచ్చారో తక్షణం అది జరిగేటట్టుగా చేస్తామని మాకు చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడికి వచ్చా డెఫినెట్గా అది జరిగి తీరుతుందని మీకు మనం చేసుకుంటాం. ఈరోజు అనకాపల్లి పట్టణ నడిబొడ్డులో అనధికారికంగా, వారు చెప్తుంది అధికారికంగానే కానీ అనధికారికంగా కార్యాలయం ఆవరణలో ఒక కంపోస్ట్ యార్డ్ని రన్ చేస్తుంది ఎక్కడైనా ఉందంటే జీవీఎంసీ పరిధిలో ఇన్ని జోన్లో ఒక అనకాపల్లి జోన్కే ఆ దురదృష్టం. గతంలో గత 6-7 ఏళ్ళుగా స్థానిక ప్రజలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి ఎన్నో పోరాటాలు చేస్తూ వస్తున్నారు ఈ యొక్క కంపోస్ట్ యార్డ్ని ఇక్కడి నుంచి తరలించాలని చెప్పేసి. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం యొక్క అనాలోచిత కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే చెత్తను తరలించాలని ఇక్కడ స్థానిక ప్రజలు గోల పెడుతుంటే చెత్తని కాపాడడానికి దానికి షెడ్ నిర్మాణం చేయడానికి అప్పట్లో ప్రపోజల్ చేయడం, ఆ ప్రపోజల్కి అనుగుణంగా ప్రస్తుత శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారికి కనీసం ఒక ఇంటిమేషన్ కానీ వారికి ఒక సమాచారం ఇవ్వకుండా ఈ షెడ్ నిర్మాణం చేయడానికి నిర్మాణ సామాగ్రిని ఈరోజు ఇక్కడ తెచ్చి అధికారులు పెడుతున్నారంటే అధికారులు పూర్తిగా ఇంకా పాత గత ప్రభుత్వ పరిధిలోని ఇంకా నడుస్తున్నారు అనేది దానికి చక్కటి ఉదాహరణ ఈరోజు ఇక్కడ జరిగింది. ఒక పక్క శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు ఆయన ఎన్నికల్లో ఏదైతే ప్రథమంగా హామీ ఇచ్చారో కంపోస్ట్ యార్డ్ని ఇక్కడి నుంచి తరలిస్తామని చెప్పి దానికి అనుగుణంగా స్థలం అన్వేషిస్తూ దానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటే దానికి విరుద్ధంగా ఇక్కడ ఉన్న చెత్తను కాపాడడానికి ఏదైతే ఇప్పుడు చెత్త ఇక్కడ ఓపెన్గా ఉంటే సన్లైట్కి కానీ దేనికైనా ఆ వాసన పోవడం కొంతమేరకు ఏదో జరుగుతుంది. కానీ వీరు దాన్ని పూర్తిగా ఒక ఫ్రీజర్ బాక్స్లో పెట్టినట్టుగా దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఒక షెడ్ నిర్మాణం చేసి ఆ నిర్మాణం దాంట్లో ఆ చెత్తను పెట్టి ఎక్కడి నుంచి తరలిస్తామంటే ఈ కార్యాలయం వెనకనే సుమారు 400-500 కుటుంబాలు ఉన్నాయి. అధికారులకి ఏమనంటే మాకు ఇక్కడ రోజు ఉండి మాకు అలవాటు అయిపోయింది అంటున్నారు. అంత అలవాటు అయిపోతే వారి రూముల్లో ఉన్న కుర్చీలు టేబుల్ తెచ్చి కంపోస్ట్ యార్డ్లో కూర్చుంటే వాళ్ళకి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయి. అవి వదిలేసి వారు ఉదయం 10ంటికి వస్తారు, సాయంత్రం 4ంటికి వెళ్ళిపోతారు. కానీ రాత్రులు ఈ దోమలు వీటి వల్ల చుట్టుపక్కల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు వారు ఒకసారి చూడాలి. కనీసం శాసనసభ్యుల వారికి ఒక సమాచారం కూడా ఇవ్వకుండా ఈరోజు నిర్మాణానికి సామాగ్రిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటే నిజంగా అధికారులు గత ప్రభుత్వంలోనే ఇంకా మేలుకోవట్లేదు. ఇంకా
దయచేసి అధికారులు అందరూ కూడా దీని నుంచి బయటికి రండి. ఎందుకంటే ఒక అధికారిని అడిగితే ఒక అధికారికి నాకు తెలియదు అని చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కొంతాల రామకృష్ణ గారు ఇచ్చిన హామీ బట్టి ఇక్కడ ఎటువంటి కంపోస్ట్ యార్డ్ కూడా ఉండకుండా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా చేస్తారు. అధికారులు కూడా దానికి అనుగుణంగా నడుచుకుంటే బాగుంటుంది అనేది మేమందరం కూడా. ఎందుకంటే ఇక్కడ స్థానిక ప్రజలు ఒక కష్టం బట్టి మాట్లాడుతున్నారు. ఇక్కడ కంపోస్ట్ యార్డ్ వాళ్ళు ఏమంటున్నారంటే మా కార్యాలయం ఆవరణలోనే మేము రన్ చేసుకుంటున్నాం కదా అంటారు. కార్యాలయం ఆవరణలో రన్ చేసుకోవచ్చు, కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజల ఇబ్బందుల గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ మనం నుంచుంటేనే ఇంత వాసన వస్తుంది. అటువంటిది చుట్టుపక్కల ప్రజలు నిత్యం ఇక్కడ నివసిస్తున్న వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఈ కంపోస్ట్ యార్డ్ని ఇక్కడి నుంచి ఎలాగో తరలిస్తారు. ఈ యొక్క నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితులు ఆపాల్సిందిగా మేము అందరం కూడా తాను 2014 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా టీడీపీ అని చెప్పుకోలేదని, తెలుగు శక్తి పేరుతో గత వైసీపీ ప్రభుత్వంపై పోరు కొనసాగించారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. పార్టీలు మారకుండా తెలుగుదేశం పార్టీ పట్ల విధేయతతో పనిచేశారని పేర్కొన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశానని తెలిపారు. ఎమ్మెల్సీ లేదా తగిన ప్రాధాన్యత గల స్థానం కేటాయించాలని విజ్ఞప్తి చేశానన్నారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని, ముందు నుంచి కూడా తగిన స్థానం ఇస్తారని చెప్తూనే ఉన్నారని తెలిపారు. టీడీపీ కోసం నిరంతరం పోరాటం చేసిన తాను చంద్రబాబు నాయుడు స్టాండింగ్కు అనుగుణంగానే ఏకైక రాజధాని అమరావతి రాజధాని కోసం పోరాటం చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర కళింగ కమిటీ అధ్యక్షులు కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రాణాలకు లెక్క చేయకుండా రామ్ పోరాటం చేసిన రామ్కు ఎమ్మెల్సీ లేదా ధీటైన పదవి ఇవ్వాలని అన్నారు. రేపు ఏవైతే 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని కేటాయించమని చెప్పి టీడీపీ అధినేత మరియు రాష్ట్రపతి కూడా జరిగింది నిన్న సాయంకాలం. ఈరోజు బివి రామ్ తెలుగుదేశం పార్టీలో 2014 మే 25 చెప్పడం జరిగింది. కానీ చాలామందికి నేను తెలుగు శక్తిగానే అయ్యాను తప్ప ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకోలేదు. ఎందుకంటే కుటుంబ సభ్యుడిగా నేను పార్టీ కష్టకాలంలో జగన్ పాలన పైన తెలుగు శక్తి చేసిన దండయాత్ర అంతా ఇంత కాదు, ఏ రోజు భయపడలేదు. చాలామంది భయపడ్డారు, బయట రావడం కూడా ఎదురించడం భయపడ్డారు. తెలుగు శక్తి ఎప్పుడు కూడా వెనకడికి వేయలేదు. చంద్రబాబు అరెస్టంలో కూడా ఢిల్లీ వెళ్ళి 1 సంవత్సరం ఫిర్యాదు చేసి చంద్రబాబుని ప్రాణహాని ఉంది పెట్టాలని చెప్పి డిమాండ్ లేని కూడా తెలుగు శక్తి. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో మోసం చేస్తే నవ పార్టీలతో భయపడుతున్న తెలుగు జాతి ప్రజలకు చైతన్యం కల్పించారు. అసలు ఈరోజు నేను ఎమ్మెల్సీ అడగడానికి కారణం మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం. ఇందిరాగాంధీ క్యాబినెట్లో మా పెద్దనాన్న ఎస్బీబీకి పట్టభద్రావు మంత్రి చేశారు. ఇంకో పెద్దనాన్న గారు ఎస్బీబీ సత్యనారాయణ గారు వాల్మీకి క్యాబినెట్ మంత్రి చేశారు. అందువల్ల ఒక ప్రజలకు మంచి చేయాలి, యువతకు ఉపాధి కల్పించాలి అనే లక్ష్యం ఆశయంతో నేను వస్తున్నాను తప్ప ఏదో స్వార్థంతో రావట్లే. దాన్ని చంద్రబాబు నాయుడు గారు నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ తెలుసు, అందువల్ల పరిశీలిస్తానని చెప్తున్నారు. డెఫినెట్గా నాకు కేటాయిస్తే పార్టీకి ప్రజలకి ఇంకా మంచి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్లో నిలుస్తానని చెప్పి మనం చేస్తాను. అందువల్ల ఈవేళ బివి రామ్ ఎవరికి భయపడ్డ వాళ్ళు చాలా మంది పార్టీలు మారారు తప్ప బివి రామ్ ఒకే పార్టీ చంద్రబాబుతో ఉన్నాం తప్ప ఎప్పుడు పార్టీలు మారలేదు, ఆలోచన రాలేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా బివి రామ్ పార్టీలు మారని ఆలోచన ఎప్పుడు చూడలేదు. అయినా సరే జగన్ ఎదిరించారు ఆ రోజు కూడా. కానీ రాష్ట్రంలో ఏ ఒక్క కేసు కూడా నా పైన లేదు. నేను గర్వంగా చెప్పాను, అందరి పైన కేసు ఉండే తప్ప ఒక బివి రామ్ పైన ఒక్కడిపైనే ఈ రాష్ట్రంలో కేసు లేదు. నేను పులివెందులు కూడా జగన్ పైన వెళ్ళి 3 సార్లు వెళ్ళి వచ్చాను. పులివెందుల అక్కడ కూడా జగన్ తిట్టాను. ఎవరైనా సరే ఒక శాసనం చెల్లారు, ఒక అల్లూరి లాగా, ఒక భగత్ సింగ్ లాగా సుభాష్ చంద్రబోస్ యుద్ధం చేశాను తప్ప నేను జగన్ భయపడలేదు. అసలు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళు గుర్తిస్తానని చెప్పన్నారు. కాబట్టి డెఫినెట్గా నాకు ఈ అవకాశం కల్పిస్తానని చెప్పి నేను పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తూ మనం చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు, బడ్జెట్ సమావేశాల నుంచి రిలీఫ్. కొనెదెల నాగబాబుకు మండలి ఛాన్స్, అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన పవన్. కాకినాడ జిల్లాలో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు ప్రారంభించిన కలెక్టర్ షాన్మోహన్. జగ్గంపేటలో 30 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత, సరుకు స్వాధీనం, స్మగ్లర్ల అరెస్ట్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.